కాకరకాయ ఫ్రై. అందులో కావాల్సినవి ఉల్లిగడ్డ, టమాటా, కాకరకాయ కోసి ఉప్పు పసుపు కలిపి పెట్టారు. ఏమి వేసినవి? జీలకర్ర, ఆవాలు, ఆయిల్ పోసి జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, ఆయనకు వేసుకోండి. ఇక తీసుకోపోయా వండుతా. మీరు ఈ మాటలన్నీ పెట్టకండి. ఏం కాదు, ఇంట్లో అన్నీ పెట్టుకోవచ్చు. పెట్టద్దు ఎట్లా కట్ చేస్తామా? అందుకే అన్న నేను పోయినాక వెయిట్ చేయండి వీడియో. పసుపు వేసింది, అల్లం వెల్లిగడ్డ, ఈ రసం అంతా పోతే చేయి ఉంటుంది. మంచిగా కలపాలి ఇట్లా మంచిగా. కొత్తిమీర కలపాలి. అయిపోతే ఎక్కువ అంతే. ఇక టమాటాలు వేసి కారం వేసి అంతే కలిపొద్దు. అది మంచి ముక్క ఇట్లా మంచి గట్టిగా కావాలి. తెలిసినే ఉండు. మంచిగా కాకపోతే అడుగు. ఇక ఇందులో కారం వేసేసిండ్రు, అప్పుడే చూపించలేదు, అది మర్చిపోయినా. టమాటా అంతే. ఏం కొద్ది కారం ఎక్కువ వేయద్దు. అంతే కలిపా. కాకరకాయ కారం వేసినాక కలపాలి. కలిపినాక కొబ్బరి చూరు వేసేసి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాంటి మసాలాలు వేసి చేసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇంకా మీరు మంచిగా లైక్ సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకిన్ని మంచి మంచి వీడియోలు పెడతాను. టేస్ట్ ఇస్తుంది. టేస్ట్ చూసి చెప్తాను. చాలా టేస్టీగా ఉంది, మంచిగా ఉంది. కాకపోతే కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది, అది కూడా చేస్తుంది. చాలా బాగుంటుంది. అసలు కొంతమంది ఏం చేస్తుంటే బెల్లం వేసుకుంటారు, చక్కెర వేసుకుంటారు. మేము అవన్నీ ఏమయ్యాం. మంచిగా చేదు ఉండదు, బాగుంటుంది. ఓకే, మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది.